కాంతారాలో నటిస్తున్న మరో నటుడి మరణం. కాంతారా చాప్టర్ 1కి ఎందుకిన్ని అడ్డంకులు? ఈ మరణాలు సహజంగానే జరుగుతున్నాయా లేక ఏదైనా అపచారం? తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రిషబ్ శెట్టి డైరెక్షన్లో వస్తున్న కాంతారా చాప్టర్ 1 ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సాడ్ ఇన్సిడెంట్స్తో చిక్కుల్లో చిక్కుకుంటున్నట్లు కనిపిస్తుంది. అక్టోబర్ 2న రిలీజ్ కావాల్సిన కాంతారా చాప్టర్ 1కు వరుసగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇంతకుముందు కాంతారా యాక్టర్స్ ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. 2024 నవంబర్లో షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న మినీ బస్సు బోల్తా పడింది. కొల్లూరు సమీపంలోని జట్కల్ ఏరియాలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్లో 6గురు గాయపడ్డారు. ఆ తర్వాత ఆ టీంలోని 2 ఆర్టిస్టులు మరణించారు. జూనియర్ ఆర్టిస్ట్ విజు వీకే హార్ట్అటాక్తో చనిపోయాడు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుండడం చూస్తుంటే పంజుర్లి హెచ్చరికలు నిజమవుతున్నాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. మే నెల నుంచి కాంతారా చాప్టర్ 1 టీంలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ కపిల్ మేనా కొల్లూరులోని సాపర్దికా నదిలో ఈతకు వెళ్లి చనిపోయాడు. ఆ రోజు షూటింగ్ జరగలేదు కాబట్టి దీనికి కాంతారా సినిమాకి మధ్య ఎటువంటి సంబంధం లేదని కాంతారా టీం క్లారిటీ ఇచ్చినా ఉన్నట్లుండి జూనియర్ ఆర్టిస్ట్ మరణం అందరినీ షాక్కు గురి చేసింది. ఇది జరిగిన కొద్ది రోజులకే మే 12న కాంతారా యాక్టర్ రాకేష్ పూజారి కూడా హార్ట్అటాక్తో మరణించాడు. ఈయన మెయిన్ క్యారెక్టర్లో కనిపించాడు. అయితే చాలా మంది ఆయన మరణాన్ని కూడా అంగీకరించలేకపోతున్నారు. రిషబ్ శెట్టి రాకేష్ అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై కొందరు వివాదం లేవనెత్తారు. ఆ తర్వాత రిషబ్ రాకేష్ కుటుంబ సభ్యులు కలవడంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు మరో విషాదం సంభవించింది. కేరళలోని త్రిశూర్కు చెందిన విజు వికే కాంతారా షూటింగ్ కోసం కర్ణాటకకు వచ్చారు. ఆయన అగుంబే సమీపంలోని హోమ్ స్టేలో ఉంటున్నారు. బుధవారం జూన్ 11న రాత్రి ఆయనకు హార్ట్అటాక్ వచ్చింది. వెంటనే ఆయనను తీర్థహల్లిలోని హాస్పిటల్కు తీసుకెళ్లారు. కానీ దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇలా కాంతారా టీంలో చోటు చేసుకుంటున్నటువంటి వరుస విషాదాలు శాండిల్వుడ్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. చాలా మంది వీటిని పంజుర్లి దేవుని హెచ్చరికలే అంటూ అభిప్రాయపడుతున్నారు. కాంతారా చాప్టర్ 1 షూటింగ్ ప్రారంభమైన తర్వాత హీరో రిషబ్ శెట్టి మంగళూరులోని కద్రి బరేబైల్లో జరిగిన వార్షిక ఉత్సవాలకు వెళ్ళాడు. అక్కడ పండుగ చివరిలో పంజుర్లి పూనిన ఓ పూజారి రిషబ్తో మాట్లాడుతూ, నీ చుట్టూ చాలా మంది శత్రువులున్నారు, భారీ కుట్రకు తెరతీశారు, నువ్వు నమ్మిన దేవుడు ఖచ్చితంగా కాపాడతాడని చెప్పాడు. దీంతో రిషబ్తో పాటు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ వారాహి పంజుర్లి హెచ్చరికలే నిజమవుతున్నాయని, అందుకే ఇలా వరుస మరణాలు సంభవిస్తున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. మొత్తంగా కాంతారా టీంలో యాక్ట్ చేస్తున్నటువంటి అందరికీ కూడా ఇలా వరుసగా విషాద ఛాయలు నెలకొనడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. సో మొత్తంగా అక్కడ చెప్పినటువంటి పూజారి కూడా రిషబ్ శెట్టితో అన్న మాటలు చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఏదేమైనా ఫైనల్గా నిన్ను కాపాడేటువంటి దేవుడే నిన్ను రక్షిస్తాడనడంతో అందరూ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్నారు. మరి దీని వెనక ఎలాంటి కారణాలు ఉన్నాయో తెలియదు, కానీ ఆ పూజారి మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆర్టిస్టులు చనిపోవడంతో ఆ మాటలు మరింత బలానికి చేకూర్చడంతో సో ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.